మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్‌గా అర్థమైంది. మెథడ్ కూడా తెలుసు. బట్ కోడ్ ఎడిటర్ ఓపెన్ చేస్తే లాజిక్ రాయడం రావట్లేదు. సో, ఇట్ ఈస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ థింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ బిగినర్. డోంట్ వరీ. మీరు ఒక్కరే కాదు, ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. నేను మీకు ఈ పవర్ఫుల్ 5 టిప్స్ అనేవి ఇస్తాను. దే ఆర్ డిజైన్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ థింకింగ్ ప్రాసెస్. సో మరి వీక్ లాజిక్ ని స్ట్రాంగ్ పిల్లర్లాగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. అండ్ కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అదొక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్ లో ముందుకు ఎలా వెళ్ళాలి, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ టిప్ ఏంటంటే అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఇదే. ప్రాబ్లమ్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోండి అండ్ వెంటనే కోడ్ రాయడానికి ట్రై చేయకండి. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారు. ప్రాబ్లమ్ చూస్తారు అండ్ ఇమీడియట్ గా కోడ్ ఎడిటర్ లో టైప్ చేయడం స్టార్ట్ చేసేస్తుంటారు. కానీ ఇన్ రియాలిటీ కోడింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఈజియెస్ట్ పార్ట్. ద రియల్ ఛాలెంజ్ ఈజ్ ఇన్ లాజిక్ బిల్డింగ్. సో స్టెప్ 1, ప్రాబ్లమ్ ని మల్టిపుల్ టైమ్స్ కేర్ఫుల్ గా చదవండి అండ్ సెల్ఫ్ క్వశ్చన్ మీ మైండ్ లో అడగండి. అవుట్పుట్ ఏం కావాలి, ఇన్పుట్ ఏమి ఇచ్చారు, ప్రాసెస్ ఫ్లో ఎలా ఉండాలి. సో ఈ క్వశ్చన్ చదవగానే ఆ క్లారిటీ మీకు రావాలి. రిమెంబర్, వెల్ అండర్స్టూడ్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్రెడీ హాఫ్ సాల్వ్డ్ అనమాట. అండ్ ఫస్ట్ స్టెప్ కరెక్ట్ గా ఫాలో అయితే సాల్వ్ చేయడం ఈజీ అండ్ ఫాస్ట్ కూడా అయిపోతుంది. బై ద వే, ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యెట్, క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్. సో ప్రాబ్లమ్ ని అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ లాజికల్ స్టెప్ అంటే ఏంటి అంటే, ఇంత పెద్ద ప్రాబ్లమ్ ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది. అదే టిప్ 2, డివైడ్ అండ్ కాంకర్. ప్రాబ్లమ్స్ ని చిన్న చిన్న స్టెప్స్ గా బ్రేక్ చేయండి. దిస్ ఈజ్ నోన్ యాజ్ డివైడ్ అండ్ కాంకర్ ప్రిన్సిపల్. ఒక పెద్ద వెబ్సైట్ బిల్డ్ చేయాలి అంటే మనం ఒక్కసారిగా బిల్డ్ చేయలేము. ఫస్ట్ లేఅవుట్, తర్వాత హెడర్, నెక్స్ట్ హీరో సెక్షన్, అలా డివైడ్ చేస్తాం కదా. కోడింగ్ లో కూడా అంతే. ఒక కాంప్లెక్స్ లాజిక్ రావాలి అంటే దాన్ని చాలా సింపుల్ గా స్మాల్ చంక్స్ గా బ్రేక్ చేయాలి. ఫోకస్ ఆన్ సాల్వింగ్ వన్ మైక్రో ప్రాబ్లమ్ ఎట్ అ టైం. ఒకటి సాల్వ్ చేశాక ఇంకొకటి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఈ టెక్నిక్ తో పెద్ద ప్రాబ్లం కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు ప్రాబ్లమ్ ని అర్థం చేసుకున్నాం, చిన్న పార్ట్స్ గా బ్రేక్ చేసాం. ఇప్పుడు టైం వచ్చింది మీ లాజిక్ ని టెస్ట్ చేయడానికి. అదే టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 3 ఏంటంటే, డ్రై రన్ యువర్ కోడ్. కోడ్ రాసిన వెంటనే రన్ చేయకండి. ఫస్ట్ యు మస్ట్ డ్రై రన్ ఇట్. ఇంతకీ అసలు డ్రై రన్ అంటే ఏంటి అనే డౌట్ వచ్చిందా? డ్రై రన్ అంటే మీరు రాసిన కోడ్ ని పేపర్ మీద లేదా మెంటల్లీ ఒక హైపోథెటికల్ ఇన్పుట్ తో ట్రేస్ చేయండి. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితే వేరియబుల్ వాల్యూ ఏమవుతుంది, నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయితే ఏం చేంజ్ అవుతుంది. ఇలా ట్రేస్ చేయడం వల్ల మీరు మీకు తెలియకుండానే లాజికల్ మిస్టేక్స్ చేస్తుంటే అవి వెంటనే క్యాచ్ చేయగలుగుతారు. ఎర్రర్స్ రాకముందే మీరు వాటిని ఫిక్స్ చేయగలిగితే మీరు లాజికల్ బిల్డింగ్ లో సూపర్ స్ట్రాంగ్ అవుతారు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. డ్రై రన్ చాలా ఎఫెక్టివ్, కానీ అది ఇంకా ఈజీగా అవడానికి మనం ఒక విజువల్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటే చాలా సింపుల్ గా అవుతుంది. అదే టిప్ నెంబర్ 4, అంటే సూడో కోడ్ ఫ్లో చార్ట్. కోడ్ చేయక ముందు సూడో కోడ్ లేదా ఫ్లో చార్ట్ యూస్ చేయండి. సూడో కోడ్ అంటే సింపుల్ ఇంగ్లీష్ లో మీకు ఏం కావాలో రాయడం. ద కోర్ ఐడియా ఇస్ టు అబ్స్ట్రాక్ట్ అవే ఫ్రమ్ ద సింటాక్స్ ఇనిషియల్లీ. ఫ్లో చార్ట్ విజువలైజ్ చేసుకుంటే ప్రాబ్లం ఫ్లో క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, స్టార్ట్ స్మాల్, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ది కాంప్లెక్సిటీ. డైరెక్ట్ గా హార్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేయకండి. ఫస్ట్ ట్రై ఈజీ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మీడియం, దెన్ టాకిల్ ద హార్డ్ ప్రాబ్లమ్స్. లూప్స్, ఫంక్షన్స్, కండిషనల్స్ యూస్ చేసి స్లోగా లాజిక్ ని బిల్డ్ చేయండి. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఇంటెన్సిటీ. సో ఈ 5 టిప్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 5 టిప్స్ ని ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ లో ఫాలో అవ్వండి. లైక్ డివైడ్, డ్రై రన్, సూడో కోడ్ ఆర్ ఫ్లో చార్ట్, గ్రాడ్యువల్ ప్రాక్టీస్. మేక్ దిస్ యువర్ డైలీ రిచువల్. డైలీ ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సింపుల్ టాస్క్ లైక్ ఆటోమేటింగ్ స్మాల్ స్టఫ్ లేదా ఒక ప్యాటర్న్ ప్రింటింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీ మజిల్ మెమొరీ బిల్డ్ అయిపోతుంది. సో ఇంకా బెటర్ లాజిక్స్ లో రాస్తారనమాట. వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో టు దోస్ హు ఆర్ స్ట్రగ్లింగ్ టు బిల్డ్ ద లాజిక్. మీరు లాజిక్ బిల్డ్ చేయడం ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు, మీకు ఈ 5 టిప్స్ లో ఏది ఎక్కువ నచ్చిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.